తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో మోదీ రాజ్యం మొదలైందా? జనం మోదీ వైపు తిరుగుతున్నారా? కాషాయపు రంగు ఉత్తర తెలంగాణలో ఉప్పొంగి కనిపిస్తుంటే ఇది నిజమనే చర్చకు తెరలేచింది. మరి ఈ మొక్కను నాటి మోదీయిజాన్ని మానుగా పెంచింది ఎవరంటే అది ఖచ్చితంగా బండి సంజయ్ అని చెబుతున్నారు. అప్పుడు గెలిచిన 7 అసెంబ్లీ సీట్లు, 4 పార్లమెంటు సీట్లతో పాటు ఇప్పుడు గెలిచిన 2 ఎమ్మెల్సీ సీట్ల వరకు ప్రతి ఓటు వెనుక బండి సంజయ్ కనిపించాడన్న చర్చ బలంగా నడుస్తోంది. ఉత్తర తెలంగాణలో ఈ మార్పు వెనుక బండి సంజయ్ అనే లీడర్ కనిపిస్తున్నాడు. 2 సీట్లకే పరిమితమనుకున్న పార్టీని సగం తెలంగాణకు విస్తరించి తిరుగులేని నాయకుడిగా నిలబడ్డాడు. ఉత్తర తెలంగాణ ఒకప్పుడు కరుడుగట్టిన కాంగ్రెస్ కోట, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక విరబూసిన గులాబీ తోట. కానీ కథ మారింది. కాషాయపు జెండా రెపరెపలాడుతోంది. అంచనాకు అందని ఈ మార్పునకి కారణం ఎవ్వరు అంటే బండి సంజయ్ అనే పేరే వినిపిస్తుంది. అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నంత కాలం బీజేపీని తెలంగాణ పునాదుల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పుడు నాటిన ఆ మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా ఎదిగి పార్టీకి ఫలాలను అందిస్తున్నాయి. ఈ ఫలాలే 8 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు సీట్లు, ఇప్పుడు 2 ఎమ్మెల్సీ సీట్లు. మార్చి 11వ తేదీన బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పుడైతే బాధ్యత బండి చేతికొచ్చిందో బీజేపీలో ఊహించని జోరు కనిపించింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ని కూడా దాటిపోయాడు బండి. ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటూ అధికార బీఆర్ఎస్పై విమర్శల తూటాలు పేలుస్తూనే వచ్చాడు. బండి స్పీడుకు బ్రేకులు వేయాలని ప్రభుత్వం చేయని పని లేదు. బండి చేసిన ఆ ప్రయత్నాలే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ విస్తరించడానికి కారణమైందని చెప్పక తప్పదు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ బీజేపీలో మార్పు స్పష్టంగా కనిపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు గెలుచుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ తర్వాత వచ్చిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి గల్లీలో తనకున్న దమ్మును ఢిల్లీకి తెలిసేలా చేశాడు. కాంగ్రెస్కు కంచుకోటైన మునుగోడు, హుజురాబాద్లో కూడా హోరాహోరీ పోటీని సృష్టించి పార్టీ కార్యకర్తల్లో నమ్మకాన్ని నూరిపోశాడు. బండి చేసిందల్లా బ్రేకింగ్ అయింది. బండి ఎంచుకుందల్లా సెన్సేషన్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధిస్తే ఒక్క ఉత్తర తెలంగాణలోనే 7 సీట్లను కైవసం చేసుకుంది. అధ్యక్షుడిగా బాధ్యతల్లో లేకపోయినా కరీంనగర్ క్యాండిడేట్గా తనే ఉన్న పార్టీ కోసం హెలికాప్టర్ వేసుకుని ప్రతి నియోజకవర్గం తిరిగాడు. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ దాకా, నిజామాబాద్ నుంచి మెదక్ దాకా పార్టీ కోసం కష్టపడ్డాడు. ప్రతి ఓటమి గెలుపునకు పునాది అని నమ్మిన బండి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ అదే వ్యూహాన్ని పాటించాడు. దాని ఫలితం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ మళ్ళీ బీజేపీకి వశమవ్వటం. 6 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ 4ని సొంతం చేసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో మళ్ళీ పాగా వేసింది. వరసి ఉత్తర తెలంగాణ కాషాయానికి కంచుకోటగా మారింది. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బండి తన తడాఖా చూపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా దానికి సందు దొరకనివ్వకుండా పనిచేశాడు. కరీంనగర్లోనే మకాం పెట్టి 2 ఎన్నికల కోసం బలంగా పనిచేశాడు. టీచర్ల ఓట్లని ఎలా రాబట్టాలో కనిపెట్టిన బండి ప్రచారంలో ఎవరికీ అందని వ్యూహాల్ని అమలు చేశాడు. ఇటు గ్రాడ్యుయేట్ల ఓట్లను రాబట్టడానికి తీవ్రంగా కృషి చేశాడు. ప్రతిరోజు 4 జిల్లాల్లోని ప్రతి మండల పార్టీ అధ్యక్షుడితో నేరుగా తనే కాంటాక్ట్లోకి వెళ్ళాడు. యువతను చైతన్యపరిచి ఓటును తమ వైపు తిప్పుకోవడానికి అనేక తిప్పలు పడ్డాడు. చివరికి తను అనుకున్న ఫలితాన్ని పొందాడు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణలో బండి సంజయ్ ప్రాబల్యం
భారీగా పెరిగిపోయింది. ఉత్తర తెలంగాణ మొత్తాన్ని కవర్ చేశాడు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా ప్రతి క్షణం ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ఆటను నడిపించాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే, అందుకే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆగిపోయిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకొని బండి మళ్ళీ తనను తాను రుజువు చేసుకున్నాడు. మొత్తంగా ఉత్తర తెలంగాణలో తిరుగులేని నేతగా ఎదిగాడు బండి సంజయ్.